హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకైతే లిప్ ఆన్ ఆర్ట్ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో. అది బిగినర్స్కి చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఇది నా ఫస్ట్ లిప్ ఆన్ ఆర్ట్. ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. దీనికైతే మనకు ఈ ఐటమ్స్ అన్నీ కావాలండి. ఒక కార్డ్బోర్డ్, కలర్స్, మిర్రర్స్ అండ్ ఫెవిక్రిల్ మోల్డింగ్. ఇదైతే మీకు ఏ స్టేషనరీ షాప్లో అయినా దొరుకుతుంది. దీని రేట్ 45 రూపీస్. అండ్ మిర్రర్స్ నేను మీషోలో తీసుకున్నాను. 80 రూపీస్ పడ్డాయి. 12 ప్యాకెట్స్ వచ్చాయి. 6 డిఫరెంట్ షేప్స్ అండ్ షేప్స్లో చిన్నవి పెద్దవి అలా వచ్చాయి. ఈ మిర్రర్స్ అయితే వర్త్ మనీ అనిపించింది నాకైతే. అలాగే స్టిక్ చేసుకోవడానికి ఫెవికాల్ కూడా ఇచ్చారు మనకైతే దీంట్లోనే. నేను దీనికోసం అయితే కేక్ కింద బోర్డు వస్తుంది కదా, దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీకు బయట కూడా మీకు ఇలాంటి బోర్డ్స్ దొరుకుతాయి. దీనికైతే నేను డిజైన్ డ్రా చేసుకున్నాను. అది మీకు చూపిద్దామంటే వీడియో చాలా లెంత్ అవుతుంది. నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. దీంట్లో మనకు 2 ప్యాకెట్స్ వస్తాయి. ఒకటి హార్డ్, ఒకటి సాఫ్ట్. ఆ రెండింటిని మనం మిక్స్ చేసి తాడ్లాగా చేసుకోవాలి. దాంతో మనం ఎలాంటి డిజైన్ అయినా ప్రిపేర్ చేయొచ్చు. ఇది మీరు మొత్తం అంతా ఒకేసారి అయితే కలుపుకోకండి. కొంచెం కొంచెం పార్ట్స్ తీసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే మీరు ఎంత వేస్తున్నారో ఆ డిజైన్కి ఎంత క్వాంటిటీలో మీకు కావాలనేది తెలియదు కదా. అందుకని మీరు ఒకేసారి మొత్తం అంతా ఒకేసారి కలిపేసుకుంటే అది చాలా గట్టిగా అయిపోతుంది. అది మళ్ళీ ఏ దానికి యూజ్ కూడా కాదు, స్టోన్ లాగా అవుతుంది. అందుకని అలా చేయకండి. మీకు ఎంత కావాలనో అంత తీసుకోండి. సేమ్ క్వాంటిటీలో తీసుకొని కట్ చేసుకొని దాన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. మీ ఆర్ట్కి ఎంత అవసరం వస్తుందో అంతే తీసుకోండి. ఒకవేళ ఎంత అనేది మీకు తెలియకపోతే కొంచెం కొంచెం తీసుకోండి. దాన్ని మిక్స్ చేసుకొని వేస్తూ ఉండాలి. నేనైతే మీకు చూపించడానికి కోసమని ఇప్పుడు కొంచెం తీసి దాన్ని మిక్స్ చేసి చూపిస్తున్నాను. డౌట్ రావచ్చు, ఇది ఓపెన్ చేసి పెడితే అవి అలాగే గడ్డ కట్టిపోతాయా అని. కాదు, ఇది రెండు కలిపినప్పుడే గట్టిగా అవుతుంది. లేకపోతే మిగతాది మిగిలినది మనం ఏ పేపర్లో ఆ పేపర్లో అలాగే పెట్టేసుకొని మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని కలిపేటప్పుడు చేతులకు కానీ ఫ్లోర్ మీద కానీ అంటుకోకుండా కొంచెం టాల్కమ్ పౌడర్ని అయితే వేసుకొని దాన్ని యూజ్ చేసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకైతే మంచి థ్రెడ్ లాగా మనకు ఫామ్ అవుతుంది. ఇదైతే నేను మొత్తం మిక్స్ చేసుకున్నది. దీంతో మనము థ్రెడ్ లాగా ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. నేనైతే ఫ్లోర్ మీదనే వేసుకున్నాను. ఫ్లోర్ మీదనే బాగా వస్తుంది. తర్వాత దాన్ని కొంచెం పౌడర్ వేసి ఇట్లా హ్యాండ్స్తో అలా నీట్గా అలా అంటూ ఉండాలి. లేదా ఏదైనా స్పాంజ్ తీసుకొని కూడా అనొచ్చు. ఎందుకో నాకు చేతులతోనే చాలా బాగా వచ్చింది. ఈ విధంగా అయితే మనం రోల్ చేస్తూ ఉండాలి. మరీ హార్డ్గా అయితే ప్రెస్ చేయొద్దు. సాఫ్ట్గా కాకుండా నీట్గా ప్రెస్ చేస్తూ ఉండాలి. అలాగే మనకి ఎంత సైజులో కావాలో అంత సైజు వచ్చేంత వరకు దాన్ని రోల్ చేస్తూ ఉండాలి. చేసేటప్పుడు మీకు సైజు వచ్చిన తర్వాత దాన్ని పక్కకు తీసేసి అలా ముందుది ఎక్కడైతే ఎక్స్ట్రా ఉంటుందో దాన్ని అలా రోల్ చేస్తూ ఉండాలి. ఆ విధంగా మీకైతే సన్నని థ్రెడ్ లాగా అయితే మీకు ఫామ్ అవుతుంది. అదే మన డిజైన్కి కావాల్సినది. ఈ లిప్ ఆన్ ఆర్ట్లో ఇదైతే మెయిన్ పార్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది మనకు మంచిగా చేయడం వస్తేనే కదా మనము ఎలా కావాలంటే అలా డిజైన్ వేసుకోగలము. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత మనకు ఇలా థ్రెడ్స్ అన్నీ ఫామ్ అవుతాయండి. నెక్స్ట్ అయితే మనం డ్రా చేసుకున్న బోర్డ్ మీద ఈ విధంగా అయితే ఫెవికాల్ ఫస్ట్ ఎక్కడైతే డ్రా ఎలా వేసామో దాని మీద మనం చుట్టూ వేసేసుకోవాలి డిజైన్ కోసం. ఈ డిజైన్ అయితే స్కేల్, కంపాస్ ఇవన్నీ యూస్ చేసి అయితే నేను వేశాను రౌండర్తో. అది ఇంకొక వీడియోలో నేను మీకు తప్పక చూపిస్తాను. అతికించిన మీద మీరు ఈ థ్రెడ్ని అయితే ఈ విధంగా అయితే స్టిక్ చేయాలి. తర్వాత ఎండింగ్లో కట్ చేసుకొని దాన్ని స్టిక్ చేసేయాలి. రెండింటిని కరిపించేసేయాలి. ఇది చేయడానికైతే నాకు చాలా టైం పట్టింది. కానీ అవుట్పుట్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ నేను వేద్దాం అనుకోలేదు, కానీ కేక్ బోర్డు ఆ పీస్ మిగిలినప్పుడు ఒకసారి వేద్దాం చూద్దామని ట్రై చేశాను. కానీ అప్పుడు బాగా వచ్చింది. చాలా రోజుల నుంచి వేద్దాం అనుకున్నాం. ఇప్పుడు కుదిరింది. ఈ వీడియో కూడా తీసి చాలా డేస్ అవుతుంది, కానీ అప్లోడ్ చేయడానికి కూడా చాలా డేస్ పట్టింది. ఎందుకంటే దీన్ని ఎడిటింగ్ చేయడం కూడా కష్టమైంది. ఎంతవరకు కట్ చేయాలి, అంత మొత్తం చూపించాలా లేదా వీడియో తీసేదని ఆలోచించాను. అంత తీస్తే బోర్ కొడుతుంది. ఇక్కడికే నేను చాలా కట్ చేసి వీడియో చేశాను. అయినా వీడియో చాలా లెంతీ అయింది.
అందుకే డిజైనింగ్ కూడా అంటే లెంత్ అవుతుంది. నేను ఇంకోసారి నెక్స్ట్ టైం ఇంకో లిప్ ఆన్ ఆర్ట్ అయితే డెఫినెట్గా ట్రై చేస్తాను. దానికైతే ఫస్ట్ డిజైనింగ్ ఒక వీడియో, నెక్స్ట్ మేకింగ్ ఒక వీడియో అయితే తీస్తాను. అప్పుడైతే సరిపోతుంది. దీనికి ఎక్కువ ఖర్చు అయితే కాలేదు. మిర్రర్స్కి 80 రూపీస్ పడింది. క్లేకి 45 రూపీస్ అయితే పడింది. మిగతా కలర్స్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో ఎక్కువ కాస్ట్ అయితే ఏం పడలేదు. మీరు ముందే ఇది వెయ్యాలని ఫస్ట్ బిగినర్స్ అయితే ఎక్కువ కాస్ట్ పెట్టి చేసుకోవాలని అయితే అనుకోకండి. ఫస్ట్ ట్రై చేయండి. పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, బట్ ఇట్ విల్ సాటిస్ఫై యూ. ఈ విధంగా దాంట్లో ఎడ్జెస్లో మనం కట్ చేసేసుకోవాలి. ఇది మీరు చేస్తే చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు. వేసిన తర్వాత చూసుకొని ఫస్ట్ డే నాకు అంత అనిపించలేదు. చూస్తూ భలే వచ్చింది అని అనిపించింది. ఈ విధంగా మనం డిజైన్ వేసుకున్న దాని మీద సేమ్ అక్కడైతే మనం ఫెవికాల్ వేసేసి దాని చుట్టూ ఈ థ్రెడ్ దాని మోల్డింగ్ దాన్ని అయితే మనం పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఎలా డిజైన్ ఉందో దాని వైపు అలా వేసేసుకోవాలి. మేబీ వేయడంలో కొంచెం డిఫరెన్స్ రావచ్చు, కానీ మీరు దాన్ని క్లేతో పెట్టేటప్పుడు ఎట్లాగోలా అడ్జస్ట్ చేసుకోవాలి. మేబీ ఫస్ట్ అయితే పర్ఫెక్ట్గా రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా, కానీ చేసే కొద్దీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది కలర్ అంతా వేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా అయితే నాకు అనిపించింది. ఇక్కడితో స్టాప్ చేద్దాం అనుకున్నాను. ఎందుకో కొంచెం ఏదో తక్కువైంది అనిపించి మళ్ళీ నెక్స్ట్ లేయర్ అయితే ఈ విధంగా వేశాను. దానికి కూడా మొత్తం చిన్నవి కట్ చేసేసి పెట్టేశాను. నెక్స్ట్ అవుటర్ లేయర్కి ఒక రౌండ్ అయితే సర్కిల్ అయితే పెట్టుకున్నాను. ఇంకొక సర్కిల్ పెట్టింటే బాగుండేమో కదా. ఇప్పుడు క్లేతో డిజైన్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ వీటికి కలర్స్ యాడ్ చేద్దాం. ఫెవిక్రిల్ కలర్స్ అయితే నేను తీసుకున్నాను. దీనికి నేను 3 కలర్స్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. వైట్, గ్రీన్, పింక్. అది ఫస్ట్ సర్కిల్కి వైట్, నెక్స్ట్ అట్లా కొంచెం డిఫరెంట్ ఉండేదానికి వేరే కలర్ వేద్దాం అనుకున్నాను. అలాగే మనం వేసిన క్లే వాటికి కూడా నేను వైట్ కలర్ వేసాను. ఈ విధంగా అవుటర్ లిప్స్కి వైట్, ఆ క్లేకి మొత్తం వైట్ కలర్ అయితే నేను వేసేసుకున్నాను. లాస్ట్ ఎండింగ్లో కూడా వైట్ కలరే వేశాను. నెక్స్ట్ నేనైతే లాస్ట్ ఉన్న సర్కిల్కి కొంచెం డిజైన్ చేద్దాం అనుకున్నాను. ఈ విధంగా నైఫ్తో క్రాస్గా అట్లా లైన్స్ అయితే పెట్టాను మొత్తం చుట్టూ. అది కొంచెం బాగా అనిపించింది. ఇంకా మనం డాట్స్ అలా కూడా ట్రై చేయొచ్చు. మనం దీనికి ఎంత డిజైనింగ్ ఇస్తే ఇది అంత మారిపోతుంది. తర్వాత అట్లా లైన్స్ పెట్టిన తర్వాత దానికైతే మొత్తం కలర్ వేసుకున్నాను. అలాగే నేను మిగతా కలర్స్ కూడా అన్నీ వేసుకోవడం చూపించలేదు. సేమ్ అవి కూడా అంతే, గ్రీన్, పింక్ ఒకేసారి వేసేసాను. ఇవంతా డ్రై అవనివ్వాలి. అయిపోయిన తర్వాత మనం దీనికి మిర్రరింగ్ చేద్దాం. ఫస్ట్ మిడిల్లో అయితే నేను రౌండ్ మిర్రర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఆ వైట్ సర్కిల్కి డైమండ్ షేప్లో ఉండే మిర్రర్స్ అయితే తీసుకున్నాను. వాటిని ఆ విధంగా రౌండ్గానే అతికిచ్చాను. ఫస్ట్ కొంచెం గమ్ము తీసుకోవడం, తర్వాత దాన్ని ప్లేస్ చేయడం. దీనికైతే మనం ఏదన్నా అట్లా పట్టుకునేది ఉంటే బాగుండు అనిపించింది. నెక్స్ట్ డ్రాప్లా ఉంటాయి కదా మిర్రర్స్, వాటిని 3 తీసుకొని దానికి అప్ సైడ్ ఇట్లా లీవ్స్ లాగా పెట్టాను. మొత్తం చుట్టూ అది కవర్ చేశాను. దేనికైనా ఈ విధంగానే మిర్రర్స్ పెట్టాలి అలా అని అయితే ఏం ఉండదండి. మీకు ఎలా నచ్చితే అలా పెట్టచ్చు. ఇదైతే లీఫ్ కొంచెం పెద్దగా అనిపించింది కదా, అందుకే ఈ డ్రాప్లా ఉండే మిర్రర్స్ నేను 5 పెట్టాను, అది డౌన్వర్డ్స్కి వచ్చేటట్టు. నెక్స్ట్ ఆ వైట్ పైన లీఫ్ ఉండేదానికి ఒక సర్కిల్, పైన పింక్ దానికి ఒక స్క్వేర్ షేప్ అయితే ఇచ్చాను. వాటన్నిటిని ఆ విధంగానే కొంచెం గమ్ము తీసుకోవడం, ఒక్కోటి అతికించు ఉండొచ్చు. అట్లా చేతితో పట్టుకునేటప్పుడు అదైతే అలా జారిపోతుంది. దీనికి ఒకటైతే ఇట్లా పట్టుకోవడానికి స్టిక్ అట్లా ఉంటుంది, అది తెచ్చుకొని మనం మిర్రర్స్ని పట్టుకొని పెట్టుకోవచ్చు. అది ఎలా మేనేజ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో ఏదైనా ఒకటి ట్రై చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఈ పింక్ దాంట్లో ట్రయాంగిల్ షేప్లో అయితే పెట్టాను. ఈ విధంగా మనమైతే మొత్తం అన్ని మిర్రర్స్ అన్నీ నీట్గా అతికిచ్చేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది మన లిప్ ఆన్ ఆర్ట్. మీరు బిగినర్స్ అయితే ఈ వీడియోని బాగా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. మీకోసం నెక్స్ట్ టైం నేను ఇంకో ఎక్స్ట్రాడినరీ వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.